అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చలపతి విజయవర్ధన్ల కేసు అందరికీ తెలుసు. చిలకలూరిపేట బస్సు దహనం కేసులో దాదాపు 23 మంది చనిపోవడం జరిగింది. అది దోపిడీ ఇంటెన్షన్గా జరిగినటువంటి ఒక నేరం. అయితే ఈ నేరానికి పాల్పడినటువంటి వాళ్ళు దళితులు. వాళ్ళు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి డబ్బుల కోసం దోపిడీ చేయాలనేటువంటి దీంతో ఆలోచనతో చేసినటువంటి తప్పు అని వాళ్ళే అంగీకరిస్తున్నారు. కోర్టు వారికి ఉరిశిక్ష వేసింది ఆ టైంలో. కానీ ఉరిశిక్ష రద్దు కోసం ఒక ఉద్యమం జరిగింది. దానికి అప్పుడు జ్ఞానపీఠ అవార్డు తీసుకున్నటువంటి మహాశ్వేతాదేవి గారు ఆవిడ వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారిని కన్విన్స్ చేసి ఆయన క్షమాభిక్ష పెడితే వీళ్ళకి ఉరిశిక్ష రద్దై జీవిత ఖైదీలుగా మారారు. ఆ రోజు నుంచి వీళ్ళు జైల్లోనే ఉండిపోయారు అలాగ జీవిత ఖైదీలుగా. వాస్తవ శిక్ష 31.5 సంవత్సరాలు పూర్తయింది వీళ్ళది. రిమిషన్తో కలిపి 40 ఏళ్ల శిక్ష పూర్తయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. వాళ్ళని విడుదల చేయమని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన జైళ్ళు కేవలం నిర్బంధ శిబిరాలు మాత్రమే కాదు, సంస్కరణ నిలయాలు కూడా. జైళ్ళు కరెక్షన్ డిపార్ట్మెంట్, జైలు డిపార్ట్మెంట్కి కరెక్షన్ డిపార్ట్మెంట్ అని ఒక పేరుంది. కాబట్టి కరెక్షన్ జరగాలి, వాళ్ళు సంస్కరించబడి బయటికి పంపించాలి. వాళ్ళని అలా జైల్లో ఉంచేస్తే ఎలాగా? వాళ్ళని ఇప్పటికైనా 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అయినా సరే వాళ్ళని విడుదల చేయమని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సమావేశాలు పెట్టాలనేది మా కార్యక్రమం. చలపతి విజయవర్ధన్ల విడుదల జరిగే వరకు ఇది మొదట ఇలా సమావేశాలు పెట్టడంగా మొదలుపెట్టాం. తర్వాత రాస్తారోకోలు, ధర్నాలు, ఇతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు కొంచెం సీరియస్గా పట్టించుకుని, ఇది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, నేరానికి కూడా అంటే నేరస్తులని కులాల వారీగా శిక్షలు వేయటం అనేది కూడా మనం చూస్తున్నాం. చుండూరు ఇన్సిడెంట్లో ఎవరికి శిక్షలు పడలేదు. కారంచేడు దళితుల్ని చంపిన కేసుల్లో ఎవరికి శిక్షలు పడలేదు. కానీ అలాగే వీళ్ళ లాంటి 26 మంది చనిపోయినటువంటి ఒక కేసు ఉంది, జూబ్లీ కార్ బ్లాస్ట్ కేసు. మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి చేసినటువంటి క్రైమ్. 26 మంది చనిపోయారు, మీడియా పీపుల్ చనిపోయారు. ఆ కేసులో ఎవరికి జీవిత శిక్ష పడలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసి బయటకు వచ్చేసారు హ్యాపీగా. అంటే దళితులు కాబట్టి వీళ్ళు జైల్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. అంటే వీళ్ళ తరఫున మాట్లాడే గొంతు లేదు. వాళ్ళు పాలక పార్టీలతో ఉన్నారు. పాలక పార్టీలు వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించినాయి, వాళ్ళు బయటకు వచ్చేసారు. కాబట్టి వీళ్ళని విడిపించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజా సంఘాలది, దళిత సంఘాలది ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. దాన్ని గుర్తింపజేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజున ఈ సమావేశం ద్వారా విజయవర్ధన్ రావు, చలపతిరావులకి ఉరిశిక్ష వేసి 30 సంవత్సరాలు గడిచి కాంకరెంట్గా శిక్ష పూర్తి చేసి, అంటే 40 సంవత్సరాలు శిక్ష పూర్తయినా కానీ వారిని విడుదల చేయకపోవటం చాలా శోచనీయం. మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున వారిని తక్షణమే విడుదల చేయాలని పెద్దలు భరద్వాజ గారు చెప్పినట్లుగా జైళ్ళు సంస్కరణ కేంద్రాలుగా ఉండాలి. ఆ వైపునే వీరిపైన ఎటువంటి అభియోగాలు కూడా ఈ 30 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభియోగాలు లేనందువలన వారిని తక్షణమే విడుదల చేయాలి. ఈ విడుదల చేసే క్రమంలో వివక్షత స్పష్టంగా కనపడుతుంది. అందువలన మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ విజయవర్ధన్, చలపతిల విడుదల కోసం జరిగే ప్రతి ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతాం. ఉద్యమంలో ప్రథమ పీఠన ఉంటామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.